హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 9లో ఉన్నటువంటి సర్కిల్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 9.3లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి 9.3లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒకసారి చూడండి. ఇన్ ఫిగర్ 9.23 ఈ డయాగ్రామ్లో ఏబిసి ఆర్ 3 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్. ఏబిసి అనేవి 3 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. విత్ సెంటర్ ఓ అని అంటున్నారు. సచ్ దట్ యాంగిల్స్ వచ్చేసి ఒకసారి చూడండి. బిఓసి యాంగిల్ బిఓసి 30 degrees అండ్ యాంగిల్ ఏఓబి 60 degrees. ఇఫ్ డి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ అదర్ దాన్ ద ఆర్క్ ఏబిసి. మీకు ఇక్కడ అదర్ దాన్ ద ఆర్క్ ఏబిసి ఇది ఒక ఆర్క్ అవుతుంది. సో అదొకసారి చూద్దాం. ఫైండ్ యాంగిల్ ఏడిసి. యాంగిల్ ఏడిసి అంటే ఈ యాంగిల్ కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఇది ఒక ఆర్క్ అవుతుంది. ఏబిసి ఈ సర్కిల్ మొత్తం మీద నుంచి మనకి ఏబిసి అనేది ఈ ఆర్క్ అవుతుంది. ఇది ఒక ఆర్క్ అవుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటిది ఇది ఒక ఆర్క్ అవుతుంది. మనకు మొత్తం టోటల్ గా ఈ రెండు ఆర్క్స్. ఇది వచ్చేసి మైనర్ ఆర్క్, ఈ ఆర్క్ వచ్చేసి మైనర్ ఆర్క్, ఈ రెడ్ కలర్ లో ఉన్న టోటల్ వచ్చేసి మేజర్ ఆర్క్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఉన్నటువంటి కండిషన్ వచ్చేసి మనం ఒకసారి చూద్దాం. ఈ కండిషన్ థియరం 9.3 చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. థియరం 9.3 ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్ అట్ ద సెంటర్ ఈజ్ డబుల్ ద యాంగిల్ subtended by it at any point on the remaining part of the circle అని అంటున్నారు నీకు ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏమన్నారంటే ప్రాబ్లంలో ఇప్పుడు ఈ ఆర్క్ ఉంది, ఈ ఆర్క్ సెంటర్ ఆర్క్ ఏసీ అని ఉంది కదా నీకు ఇక్కడ. ఈ ఏసీతో చేసేటటువంటి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు మనకి థియరం 9.7 ప్రకారం ఈ 2 ఇంటూ యాంగిల్ ఏడిసి అవుతుంది మనకి. ఆ కండిషన్ మనం థియరం కండిషన్ మనం ఇక్కడ ప్రాబ్లంలో రాసేటప్పుడు మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి. గివెన్ దట్ రాసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ గివెన్ దట్ A, B and C are 3 points on circle with center O. సో అదే విధంగా మనకి ఇంకేమి ఇచ్చారు. యాంగిల్ బిఓసి 30 degrees అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో అదేవిధంగా ఇంకోటి యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని ఇచ్చేసారు. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే అదర్ ఆర్క్ ఈ ఆర్క్ కాకుండా అదర్ ఆర్క్ అంటే ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఈ ఆర్క్ మీద నీకు చేసేటటువంటి ఈ పాయింట్ మీద చేసేటటువంటి ఈ యాంగిల్ ఎంతో కనుక్కోమని అంటున్నారు. సో అది మనం నవ్ యూ హ్యావ్ టు షో దట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ టోటల్ ఆర్క్ ఎంత ఉందో చూద్దాం. మనం ఇక్కడ ఈ టోటల్ ఆర్క్ ఎంతో చూద్దాం. సో టోటల్ ఆర్క్ అంటే యాంగిల్ ఏఓసి ఆర్క్ మీద టోటల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫస్ట్ యాంగిల్, ఇది సెకండ్ యాంగిల్. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ యాంగిల్ వస్తుంది కదా మనకి ఇక్కడ. ఈ టోటల్ యాంగిల్ రాయండి. ఈ యాంగిల్ ఏమవుతుంది? 60 degrees యాంగిల్ యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి. సో అక్కడ నుంచి ఇది 60 degrees మనకి యాంగిల్ ఏఓబి. సో అదేవిధంగా ఇది 30 degrees ప్లస్ 30 degrees. సో దట్ ఈస్ ఈక్వల్ 60 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది మనకి ఇక్కడ. సో దేర్ ఫోర్ యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని మనకు వచ్చింది ఈ టోటల్ యాంగిల్.
సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? నవ్ వీ హ్యావ్ టు షో దట్ యాంగిల్ ఏడిసి అదర్ ఆర్క్ అనమాట. ఈ అదర్ ఆర్క్ మీద యాంగిల్ డి దగ్గర యాంగిల్ ఎంత చేస్తుందని మనం ప్రూవ్ చేయాలి. యాంగిల్ ఏడిసి ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఇప్పుడు చూడండి థీరం 9.7 నుంచి మనకి ఇక్కడ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఆన్ ఆర్క్ ఎట్ ద సెంటర్, అంటే ఇది ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆర్క్, ఈ ఆర్క్ ద్వారాగా ఈ ఆర్క్ వల్ల ఏర్పడేటువంటి ఈ సెంటర్కి ఏర్పడేటువంటి ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈజ్ డబల్ ద యాంగిల్ subtended at any point on the remaining part of the circle. రిమైనింగ్ పార్ట్ అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ? రిమైనింగ్ పార్ట్ అంటే ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఈ పాయింట్, ఈ ఆర్క్ మీద ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసేస్తే నీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసేటట్టు గీసేస్తే ఈ యాంగిల్ అనేది ఇక్కడ కంటే డబుల్ ఉంటుంది అని అంటున్నారు ప్రాబ్లం. సో అదే కదా ఈజ్ డబుల్ ఆఫ్ ద యాంగిల్ అట్ ద సబ్టెండెడ్, అది రాసేసుకోండి నీకు ఇక్కడ. అంటే ఏంటి నీకు ఇక్కడ? యాంగిల్ AOC is equal to for angle AOC is equal to double of the angle double of the అంటే యాంగిల్ ADC అంటే నీకు ఇక్కడ 2 into యాంగిల్ ADC. సో ఇక్కడ నుంచి యాంగిల్ ఏఓసి అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఇది ఫస్ట్ కండిషన్ అనుకుంటే ఫ్రమ్ 1 నుంచి యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని మనకు ఆల్రెడీ తెలుసు. సో అది చూసుకోండి ఇక్కడ యాంగిల్ ఏఓసి 90 degrees, ఇది 90 degrees సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. 90 degrees ఇక్కడ రాసేసాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into యాంగిల్ ఏడిసి. అక్కడ నుంచి మనకు కావాల్సింది యాంగిల్ ఏడిసి కాబట్టి ఈ 2ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకోనండి. ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వచ్చేస్తే అది డినామినేటర్లోకి వస్తుంది. డినామినేటర్లోకి వస్తే ఇప్పుడు 90/2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. సో ఇక్కడ నుంచి ఇది ఏమవుతుంది ఇక్కడ 45 degrees ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఇక్కడ 45 degrees అవుతుంది. అదే కదా మళ్ళీ కనుక్కోమన్నది నీకు ఇక్కడ యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 45 degrees కనుక్కోమన్నది. సో ఇది వచ్చేసి మనకి సొల్యూషన్ అవుతుంది, ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ అంటున్నారు. ఒక సర్కిల్ కి రేడియస్ ఉంది, ఆ రేడియస్ ఉంటుంది, దాంతో పాటుగా ఒక కార్డు కూడా మనకి ఇచ్చేసాడు. ఆ కార్డు వచ్చేసి మనకి రేడియస్ ఎంతైతే ఉంటుందో అదే విధంగా రేడియస్ తో పాటుగా ఈక్వల్ గా ఉంటుంది ఆ కార్డ్ అంటున్నారు. ఫైండ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ద మైనర్ ఆర్క్ దగ్గర ఉన్నటువంటి నీకు యాంగిల్ కనుక్కోమని అంటున్నారు. అండ్ ఆల్సో ఫైండ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద మేజర్ ఆర్క్ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ కూడా కనుక్కోమని అంటున్నారు. సో ఇది ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఒక సర్కిల్ ఇచ్చారు. ఆ సర్కిల్ ఒకసారి చూడండి, ఈ సర్కిల్ ఇది. ఆ సర్కిల్ కి రేడియస్ ఉంటుంది కదా మనకు ఆల్రెడీ, రేడియస్ అనేది ఎంత డిస్టెన్స్ ఉంటుంది దానికి ఈక్వల్ గా ఒక కార్డు కూడా ఉందని అంటున్నారు ప్రాబ్లం. ఒక కార్డు అంటే నీకు ఇక్కడ రేడియస్ అనేది 5 meters అయితే ఆర్క్ ఏబి, దీన్ని మనం ఇక్కడ ఆర్క్ ఏబి అనుకున్నాం అనుకో, ఏబి కూడా 5 meters అవుతుంది నీకు ఇక్కడ. సో ఇది సెంటర్, ఇది సెంటర్. ఇప్పుడు ఈ ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ తో గీస్తాను చూడండి, ఇది ఈ ఆర్క్ వచ్చేసి మనకి మైనర్ ఆర్క్ అంతే కదా, ఇది వచ్చేసి మనకి మైనర్ ఆర్క్. సో అదేవిధంగా ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఈ ఆర్క్ వచ్చేసి మేజర్ ఆర్క్.
మేజర్ ఆర్క్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్. ఇప్పుడు ఈ ఆర్క్ నుంచి ఈ కార్డ్ నుంచి నీకు 2 యాంగిల్స్ అవుతుంది, నువ్వు 2 యాంగిల్స్ రెడీ అవుతుంది నీకు ఇక్కడ. 2 యాంగిల్స్ ఎలాగంటే ఇప్పుడు ఈ ఆర్క్కి ఈ మైనర్ ఆర్క్కి ఒక యాంగిల్, ఈ మైనర్ ఆర్క్కి ఒక యాంగిల్ ఇక్కడ. సో అదే విధంగా మేజర్ ఆర్క్కి ఇంకొక యాంగిల్ మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ కార్డ్ నుంచి 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 యాంగిల్స్ మైనర్ ఆర్క్ కి ఒక యాంగిల్, అదేవిధంగా మేజర్ ఆర్క్ కి ఒక యాంగిల్. ఈ 2 యాంగిల్స్ ని మనల్ని కనుక్కోమని అంటున్నారు. ఈ కనుక్కోమని అన్నప్పుడు ఒకసారి ఈ సెంటర్ నుంచి మనకి ఒక ఆర్క్ కి డయాగ్రామ్ గీయండి, లైన్ డ్రా చేయండి ఆర్క్ కి. గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ మనకి ప్రాబ్లంలో వచ్చింది ఏబి అనేది మనకు కార్డు ప్రాబ్లంలో. ఏబి లెట్ ఇది ఏబి అనుకోండి, మనం ఏబి ఈజ్ ఏ కార్డు. కానీ ఈ కార్డ్ అనేది సర్కిల్లో ఉన్నటువంటి ఈ రేడియస్ కి ఈక్వల్ అంటున్నారు. అది రాసేసుకోండి. కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అక్కడ నుంచి ఓఏ రేడియస్ అవుతుంది, ఆ తర్వాత ఓబి కూడా మనకి రేడియస్ అవుతుంది. అంటే నీకు ఇక్కడ ఓఏ అండ్ ఓబి ఆర్ రేడి. 2 రేడియస్ ఉంటే నీకు ఇక్కడ రేడియన్ రాసేసుకుంటాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఇది మేజర్ ఆర్క్ కదా, మనకి ఇక్కడ ఇది మేజర్ ఆర్క్ మీద ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ ని సి అనుకోండి. సో అది రాసేసుకోండి. సి ఈజ్ ద point on the major arc. సో అదే విధంగా ఇక్కడ మైనర్ ఆర్క్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి డి అనుకోండి. సో అది కూడా రాసేసుకోండి. డి ఈజ్ ద పాయింట్ ఆన్ ది మైనర్ ఆర్క్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇప్పుడు ఈ ఏబి అనేది మనకి ఇక్కడ కార్డు, అదేవిధంగా ఓఏ అనేది మనకి ఇక్కడ రేడియస్, ఓబి అనేది కూడా రేడియస్. రేడియస్ ఎంతైతే ఉంటుందో కార్డు ఏబి కార్డు కూడా సేమ్ లెంత్ అనేసి మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఏబి లెంత్ ఈక్వల్ టు రేడియస్ అంటున్నారు. కాబట్టి ట్రయాంగిల్ ఏఓబి అనేది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది మనకి. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి మనకి ఇక్కడ. మనకు ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ బట్టి ఈ 3 సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అది రాసేసేయండి. ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే నీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి. అంటే నీకు ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ఇక్కడ
ఇప్పుడు ఇది ఆర్క్ కదా నీకు ఇక్కడ, ఇది ఈ ఆర్క్ ఉన్నటువంటి ఈ యాంగిల్ ఉంటుందా, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఓ దగ్గర సెంటర్ దగ్గర చేసేటటువంటి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నీకు అదర్ ఆర్క్ లో చేసేటటువంటి ఈ యాంగిల్ కి డబుల్ గా ఉంటుంది నీకు ఇక్కడ. అంటే ఇది నీకు ఇక్కడ ఇది ఎక్స్ ఉంటే ఇక్కడ మనకి ఇక్కడ 2x ఉంటుంది అది. సో డబుల్ అని మనకి థీరం 9.7 చెప్తుంది. ఆ థీరం 9.7 రాసేసుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ థీరం 9.7 రాసేసుకున్నాను. ఈ థీరం 9.7 ఆల్రెడీ ప్రాబ్లం వల్ల చెప్పాను. ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఈజ్ డబల్ టు ద యాంగిల్ సబ్టెండెడ్ ఇట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ సెంటర్ దగ్గర ఈ ఆర్క్ ఉంటుంది కదా, ఈ ఆర్క్ తో చేసేటటువంటి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఆర్క్. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఆర్క్ అంటే ఈ ఆర్క్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఆర్క్ ఎక్కడ చేసినా సరే యాంగిల్ అనేది ఎక్కడ సబ్టెండ్ చేసినా సరే దీనికి ఇది డబుల్ ఉంటుంది అనేసి మనకి కండిషన్. సో అది రాసేసుకోండి. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డబుల్ అంటే 2 ఇంటూ యాంగిల్ ఏసిబి, యాంగిల్ ఏసిబి. సో ఇక్కడ నుంచి మనకు ఒకసారి చూడండి, ఇక్కడ యాంగిల్ ఏఓబి అనేది నీకు ఇక్కడ 60 degrees అవుతుంది. ఎలాగంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఆల్రెడీ ఏఓబి అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి ఆల్ యాంగిల్స్ కూడా మనకి ఎలా ఉంటాయి, నీకు ఇక్కడ 60 degrees, ఇది 60 degrees, ఇది కూడా మనకి ఇక్కడ 60 degrees ఉంటుంది. మనకు కావాల్సింది ఈ ఓ దగ్గర యాంగిల్ కాబట్టి ఈ ఓ దగ్గర యాంగిల్ 60 degrees రాసేసుకోండి. ఓ దగ్గర యాంగిల్ అంటే ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏసిబి. సో ఇప్పుడు 2ని ఆర్హెచ్ సైడ్ తీసుకొని వస్తే 60 degrees బై 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి. సో ఇక్కడ నుంచి ఇది 30 degrees అవుతుంది. 30 times పోతుంది. అంటే నీకు 30 degrees ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి. అంటే నీకు ఇక్కడ సి దగ్గర యాంగిల్ వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ సి దగ్గర యాంగిల్ వచ్చేసి 30 degrees అవుతుంది. ఇప్పుడు మనం సి దగ్గర యాంగిల్ కనుక్కున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏం కనుక్కోవాలి, మనం ఇక్కడ డి దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్ కనుక్కోవాలి. డి దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఏడిబిసి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఈ సర్కిల్లో ఉన్నటువంటి 4 సైడ్స్ ఉన్నటువంటి ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ లో మనకి క్వాడ్రిలేటరల్ చాప్టర్ లో మనం ఆల్రెడీ ఒక క్వాడ్రిలేటరల్ ఇచ్చినప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ కి ఆపోజిట్ యాంగిల్స్ సమ్ వచ్చేసి 180 degrees అని మనకు తెలుసు. అంటే నీకు ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ సమ్ వచ్చేసి 180 degrees అని మనం ఆల్రెడీ మనకి వినోదట్ అని రాసేసుకోండి. నీకు ఇక్కడ అది రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ యాంగిల్ డీని కనుక్కుందాం. సో ఫ్రమ్ ద డయాగ్రామ్ ADBC is a cyclic quadrilateral. ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. అంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే మనకి ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఆపోజిట్ యాంగిల్స్ అన్నటువంటి సమ్ వచ్చేసి 180 degrees అది రాసేసుకోండి. ఆపోజిట్ యాంగిల్స్ ఈ రెండు కదా మనకి ఇక్కడ, ఈ రెండు. సో ఇప్పుడు 60 మనకు జనరల్గా నీకు ఇక్కడ యాంగిల్ 30 degrees ఇది, ఇక్కడ ఈ యాంగిల్ మనం కనుక్కోవాలా. సో ఈ యాంగిల్ రాసేసుకోండి, యాంగిల్ ఏసిబి, యాంగిల్ ఏసిబి ప్లస్ యాంగిల్ ఏడిబి, యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని మనకి క్వాడ్రిలేటరల్ ఆల్రెడీ తెలుసు. సిన్స్ అని రాసేసుకోండి లేదనుకుంటే. సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ 180 degrees. Opposite angles
ఆఫ్ cyclic quadrilateral is 180 degrees. ఇది మనకి we know that అనమాట, తెలుసు. సో ఇక్కడ నుంచి 180 degrees కాబట్టి ఆల్రెడీ మనం యాంగిల్ ఏసీబీని 30 degrees అని ప్రాబ్లంలో సాల్వ్ చేసాం. అది కండిషన్ నెంబర్ 1 అనుకోండి. ఫ్రమ్ 1 నుంచి అని రాసేసుకోండి. ఇది 30 degrees ప్లస్ యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఫ్రమ్ 1. నెక్స్ట్ ఈ 30 degreesని RHS సైడ్ తీసుకెళ్తే -30 degrees అవుతుంది. యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 30 degrees. సో అక్కడ నుంచి 180 మైనస్ 30 degrees అంటే 150 degrees. అంటే యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 150 degrees. హెన్స్ ప్రూవ్డ్. మనకి సి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి 30 degrees వచ్చింది. యాంగిల్ డి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి 150 degrees వచ్చేసింది. సో ఇప్పుడు ప్రాబ్లంలో మొత్తం మీద నుంచి మనం ఒక ఓవరాల్గా చూడండి. మనకి ఇక్కడ ఒక రేడియస్కి ఈక్వల్గా ఉన్నటువంటి ఒక కార్డ్ ఇచ్చాడు. ఆ తర్వాత రేడియస్ ఈక్వల్ ఉన్నటువంటి కార్డ్ని యూజ్ చేసేసుకొని ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సెంటర్ నుంచి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తయారు చేసినాం మనం. ఆ తర్వాత ఈ కార్డుకు ఉన్నటువంటి 2 sides ఉన్నటువంటి ఆర్క్స్ ఉంటుంది. ఆ ఆర్క్స్ మేజర్ ఆర్క్ ఒకటి, మైనర్ ఆర్క్ ఒకటి. సో మైనర్ ఆర్క్ ఒక యాంగిల్ రెడీ తయారవుతుంది, అదేవిధంగా మేజర్ ఆర్క్ కూడా ఒక యాంగిల్ రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం కనుక్కోమంది మేజర్ ఆర్క్ యాంగిల్ ఎంత, అదేవిధంగా మైనర్ ఆర్క్ యాంగిల్ ఎంత అనేది ప్రాబ్లంలో కనుక్కోమని అంటున్నారు. సో దాని గురించి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి సెంటర్ దగ్గర ఓ దగ్గర 60 degrees అవుతుంది యాంగిల్. 60 degrees యాంగిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి మనకు తెలిసిన థియరం 9.7 థియరం నుంచి సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అదర్ ఆర్క్. ఈ సెంటర్ దగ్గర ఉంటే నీకు ఇక్కడ ఈ ఆర్క్ ఉంటుంది కదా, అదర్ ఆర్క్, ఈ ఆర్క్ దగ్గర యాంగిల్ 2 ఇంటూ ఈ యాంగిల్ అవుతుంది. అక్కడ నుంచి మనకి అదర్ రిమైనింగ్ ఆర్క్ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ వస్తుంది. రిమైనింగ్ యాంగిల్ వచ్చేసిన తర్వాత ఇది ఏడిబిసి అనేది నీకు ఇక్కడ ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సర్కిల్లో ఈ ఆపోజిట్ యాంగిల్స్ సమ్ వచ్చేసి 180 degrees అవుతుంది. 180 degrees అవుతుంది కాబట్టి ఈ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180కి ఈక్వల్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఒక యాంగిల్ 130 అని తెలుసు కాబట్టి రిమైనింగ్ యాంగిల్ వచ్చేసి 150 degrees అవుతుంది. ఈ థియరం 9.7 వచ్చేసి డెఫినెట్గా నీకు స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ ఫస్ట్ ప్రాబ్లము సెకండ్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి నోట్స్ వచ్చేసి ఈ వీడియో చివర డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకొని రాసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.